హలో అండి, అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. లేవగానే ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకొని గొబ్బెమ్మల్ని అన్నీ పెట్టేసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. సో 100 నోములు నోమిన నువ్వులుండలు కంపల్సరీ, నువ్వులుండలు పల్లీలుండలు అయితే కంపల్సరీ. అండ్ ఇక్కడ వచ్చేసి కిచిడి గిన్నెల నోము కోసం అయితే నేను అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో 11 తర్వాత నోముకోవచ్చు అన్నారు. నేనైతే ఈసారి కిచిడి గిన్నెల నోము అండ్ పుట్టింటి పట్టు చీర, అత్తింటి అరిసెలు, నువ్వులుండలు, పల్లీలుండలు అండ్ పసుపు కుంకుమ అండ్ ఇంకొక నోము వచ్చేసి కుచేలుడి నోము. సో ఏకాదశి రోజు వచ్చింది కాబట్టి కుచేలుడి నోము కోసం అయితే ఇక్కడ అన్నీ కూడా ఇలా అయితే సిద్ధం పెట్టుకున్నాను. సో టవల్స్, అటుకులు అండ్ కృష్ణుని ఫోటో, విగ్రహం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు అలా ప్రింట్అవుట్స్ తీసి పెట్టుకోవచ్చు అనమాట. సో అన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టుకొని 13 సార్లు మన నోములకి మన కొంగుని ముట్టించి అండ్ దేవుడికి చూపించి కళ్ళకైతే అద్దుకోవాలన్నమాట. సో మా సంక్రాంతి అయితే ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.